అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి స్వాగతం. నా నీవే నేనే నవల 8వ భాగాన్ని చదువుతున్నాను. మా ఇంటికి రావా అంటూ మోహన మరింత మసాలాను కలుపుతూ వయ్యారంగా నిలబడి శ్రీని కవ్విస్తూ అడిగింది. ఇలాంటి వేషాలు వేశావంటే కుక్కపిల్లలాగా నీ వెంటే తిరుగుతూ ఉంటాను, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ ఆమెను పైకి లాగి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి, నా కళ్ళలోకి చూడవే అంటూ ఆమెను బొమ్మలా తిప్పుతూ డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు శ్రీకాంత్. అతను అలా డ్యాన్స్ చేస్తూ తన చేత చేయిస్తూ ఉంటే అతను తిప్పినట్టుగా తిరుగుతూ బొమ్మల ఆయాసం వచ్చేదాకా తిరిగి, ఇంకా నా వల్ల కాదు బాబు, మావయ్య నా పని అయిపోయింది అంటూ ఆయాసపడింది. అతని గుండెల మీద వాలిపోయి అలా ఆయాసపడుతున్న ఆమెకు మిల్క్ షేక్ తీసుకుని వచ్చి తాను తాగుతూ ఆమె చేత తాగిస్తూ, ఏం పిలిచావే శ్రీ అని, ఏది ఏమైనా భలే డెవలప్ అయ్యావే, ఏది మళ్ళీ ఒకసారి చూడు ఇంతకట్లాగా. శ్రీకాంత్ మోహన పెదవులపై అంటుకున్న మిల్క్ షేక్ని తన పెదవులతో తుడుస్తూ అడిగాడు. చిపోమాయ అంటూ గట్టిగా కౌగిలించుకుంది మోహన శ్రీకాంత్ని. ఇలా నీతో జన్మంతా గడిపేయాలి, నీ నుండి మరణం తప్ప నన్ను ఏది విడదీయకూడదు అనుకుంది మోహన. భగవంతునికి నేనంటే చాలా ప్రేమ, అందుకే నాకన్నా ముందే నా కోసం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుని నిన్ను పుట్టించాడు అంది మోహన శ్రీకాంత్తో. ఛా అవునా అంటూ ఆమెను బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ అప్పటికే పూల రేకులతో అరోమా ఆయిల్స్ తోటి సుగంధ పరిమళాలు చిందే బాత్ టబ్లో ఆమెతో పాటుగా దిగిపోయాడు శ్రీకాంత్. అతనిని చూసి నవ్వుతూ అతని ఎదురుగా అడ్జస్ట్ అయిన మోహన అతని స్పర్శను, అతని ప్రేమతో కూడిన కౌగిలిని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. మెల్లగా సాయంత్రానికి రెడీ అయ్యి మోహన శ్రీకాంతులు ఇద్దరు మోహన ఇంటికి పుట్టింటికి బయలుదేరారు. వెళ్ళేసరికి నవ్వుతూ ఎదురొచ్చాడు మనోజ్. రండి బావగారు అంటూ శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి మర్యాదగా పిలిచి కౌగిలించుకున్నాడు. ఏ రోయ్ బావమరిది, ఏంటి కదా బాగా కండలు పెంచినట్టున్నావే. కండలు కాదురా, గుండెల్లో దమ్ము పెరగాలి, దాన్ని పెంచు, నీతో ఉన్నవాళ్ళు సుఖపడతారు అంటూ నవ్వేశాడు శ్రీకాంత్. పోమోయ, మా చెల్లి ఎలా నీతో కాపురం చేస్తోందో కానీ డోరు తెరిచి సరిగ్గా కౌగిలించుకున్నానో లేదో అప్పుడే ఉపదేశాలు మొదలు పెట్టేశావు అంటూ మోహన దగ్గరకు వెళ్ళి, ఎలా ఉన్నావే మోహి అంటూ చెల్లెల్ని కౌగిలించుకుని ఆమె చేతిలో ఉన్న బ్యాగ్స్ తీసుకుని, రండి హాల్లో అందరూ మీకోసమని ఎదురు చూస్తున్నారు అంటూ ముందు దారి చూపిస్తూ లోపలికి వెళ్ళాడు మనోజ్. లోపలికి వస్తూ ఉన్న మోహనను చూసి, ఓయ్ ఓయ్ అక్కడే ఆగండి అంటూ గబగబా ఎర్రనీళ్లను తీసుకుని వచ్చి దిష్టి తీయటం మొదలుపెట్టింది కస్తూరి. ఇదేంటక్క, మేమేమైనా కొత్తగా పెళ్ళై వస్తున్నావా అడిగాడు శ్రీకాంత్. కొత్తగా పెళ్లి కావడం కాదురా, పెళ్ళయ్యాక 3వ సారి వచ్చారు మా ఇంటికి. అన్ని సరదాలు అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరిగిపోయాయి, మిగిలిన సరదాలన్నీ తమ సొంత ఇంట్లోనే జరిపించుకున్నారు అల్లుడు గారు. మరి కనీసం ఈ వేడుకలైనా చేయనివ్వండి అంది కస్తూరి ఒక వంకన ఎత్తి పొడుస్తూనే. సరిపోయింది అన్నాడు శ్రీకాంత్. అదెక్కడ సరిపడినిస్తుందిరా, పైగా జానకమ్మ గారి కూతురాయే, అల్లుడు కృష్ణమూర్తి గారి గారాల భార్య అయ్యే. అతగాడితోటి సంసారం మొదలుపెట్టాక ఇక పక్కవారిని మాట్లాడించే అవకాశం ఎక్కడా, అంతా వినదగువారమే అన్నారు భాస్కర్ గారు. బాగుంది, ఉరుము ఉరిమి మంగళం మీద పడిందట, అలా ఉంది మీరు చెప్పేది. ఏదో తెలిసి తెలియని వయసులో మీ అమ్మాయి అందం చూసి వెనక తిరిగి దాని గురించి తెలియక అది ఒప్పుకున్నదే చాలు అనుకుని చంకలు గుద్దుకుంటూ మెళ్ళో తాళి కట్టేశాను. చిక్కడిరా బకరా అని ఆపై వాడి కర్మ అనుకుని మీరు కాస్త ఒప్పేసుకున్నారు. తీరా పెళ్ళి అయ్యాక ఆ 3 నిద్రలు అయ్యాక అప్పుడు కానీ తెలియలేదు నా పెళ్ళం నాదేవే కాదు పూలందేవి అని. ఇక అప్పుడు తెలిసి ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి అన్నారు నవ్వేస్తూ కృష్ణమూర్తి మోహన తండ్రి. ఆ మాటలు విన్న కస్తూరి, నేను ఇక్కడే ఉన్నాను సుమా అన్నట్టుగా ఒక్కసారి గొంతు సవరించుకుంది. అంతే, నోట్లో మాటలు నోట్లోనే ఉండిపోయినట్టుగా కృష్ణమూర్తి నోటికి తాళం పడిపోయింది. అది చూసి శ్రీకాంత్ పైకి నవ్వేస్తే మోహన మనోజులు గుంభనంగా నవ్వుకున్నారు, తల్లి తిడుతుందేమోనని. కొంచెం ముందు వెనక చూసుకోవాలి అల్లుడు అంటూ సరసమాడి లోపలకు వెళ్ళిపోయారు భాస్కర్ గారు కూతురు
ఉరుముతున్న మొఖాన్ని చూస్తూ. ఆయనను అనుసరించారు మోహన, శ్రీకాంతులు. అంతా బాగుంది. మనోజ్ కూడా బాగా సెటిల్ అయ్యాడు. వీడి పెళ్లిలో పప్పు అన్నం గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో అన్నారు జానకమ్మ గారు. అమ్మమ్మ, సుఖంగా తిని తిరుగుతున్న నా చెల్లెల్ని కాస్త నీ కోడల్ని చేసేసుకున్నావు. ఇంకా నీ ఆకలి శాంతించలేదా? నీ దృష్టి నా మీద కూడా పడింది అన్నాడు నవ్వుతూ మనోజ్. అదేమిట్రా, నీ గురించి నాకు కాకపోతే వీధిలో దానికి ఉంటుందా ఆలోచన? మనవరాలు ఒక ఇంటిదయింది, మనవడు కూడా ఓ ఇంటి వాడైతే ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఏ వయసుకి ఆ ముచ్చట అన్నారు పెద్దలు. తీరిక సమయాల్లో ఏం చేయాలో తెలియక అదిగో అలా మల్లయోధులు పెంచుతున్నట్టుగా కన్నల్ని పెంచుతున్నావు. సుఖంగా పెళ్లి చేసుకుంటే వచ్చే ఏటికి మీ అమ్మ కూడా మనవాళ్ళని ఎత్తుకోవచ్చు కదా. ముందు చదువులు అన్నావు, తర్వాత బిజినెస్ అన్నావు, మధ్యలో ఉద్యోగం అన్నావు. వీటన్నింటి మధ్యలో ప్రేమ అంటావేమోనని చూశాను. ఎక్కడా నీ నోట్లోంచి ఆ మాట రాందే. బెల్లం కొట్టిన రాయల్లే ఒలకవు పలకవు. ఇలా అయితే ఎలాగరా? కొంచెం స్పందన ఉండాలి కదా అన్నారు ఉషగారు. అంతలా మాట్లాడుతున్నారంటే మీ దృష్టిలో ఎవరైనా అమ్మాయి ఉందా అత్తయ్య గారు అడిగాడు కృష్ణమూర్తి. ఇప్పటిదాకా లేదు నాయన, చూడమంటే చూస్తాను. ఎక్కడా ఈ బాయిదారు రోగం వచ్చాక ఎవరి ఇళ్లలో వాళ్ళం పడి ఉన్నామా? పైగా ఈ ముసలాయన ఉన్నాడే అంటూ భాస్కరంగాన్ని చూపించి, ఆడవాళ్ళకన్నా దారుణం, అన్నింటికి కూడా ఉన్నానంటాడు. వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళతోటి నాకన్నా ఎక్కువగా, ఇంకా చెప్పాలంటే నాకన్నా ముందే కూర్చుని కబుర్లు ఆడటం మొదలు పెడతాడు. అంటే నన్ను రమ్మనమని చెప్పకుండా పిలవకుండా నువ్వు వస్తావా, నేను ఇంకొంచెం ఎక్కువగా వాగనా అని నన్ను హెచ్చరించటం అన్నమాట. అంతే, చచ్చినట్టు ఆయన్ని కుదిపి మనతో పాటు తీసుకుని బయటకు రావాలి అంది జానకమ్మ గారు నుదురు కొట్టుకుంటూ. నవ్వుతూ మీసాలు వెలివేసుకుంటూ, దాన్ని కీలెరిగి వాత పెట్టడం అంటారు భార్యామణి అన్నారు భాస్కరం గారు. చాలే సమ్మడం, నువ్వు రావే అంటూ మోహనను తీసుకుని లోపలికి వెళ్ళారు జానకమ్మ, కస్తూరి. రాత్రి భోజనం అయ్యాక ఎవరి గదుల్లోనికి వాళ్ళు వెళుతూ ఉంటే శ్రీకాంత్ అని పిలిచారు కృష్ణమూర్తి. కాసేపు ఆగమని శ్రీకాంత్ తోటి మాట్లాడి పని ఉన్నట్టుగా. ఏంటి బావుగారు అంటూ అటు వెళ్ళాడు శ్రీకాంత్. ఇటు మోహనను తీసుకుని తమ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె చేత తెల్లని చీరను కట్టించి సాంబ్రాణి ధూపాలు వేయించి తడిగి ఆరబెట్టిన కురులను పువ్వులతో సింగారించి చేతికి పాలు ఉన్న గ్లాసును అందించి మోహనను గదిలోకి పంపింది కస్తూరి. మళ్ళీ మొదటి రాత్రి సంగతులు, ఆ ఆతృత, భయము గుర్తుకు వచ్చాయి మోహనకు. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి గడియ వేసి తిరిగి చూసేసరికి తెల్లని పంచె బనియన్ కట్టుకుని మంచం మీద ఉన్నటువంటి పూలవాసనను చూస్తూ కనిపించాడు శ్రీకాంత్. అతనికి ఆ రోజు అతని భార్య సిగ్గుపడుతూ గదిలోనికి పాలు పట్టుకుని రావటం కొత్త అనుభవంలా అనిపించింది. అంతకు ముందు మొదటి రాత్రి మోహన గదిలోనికి వచ్చేసరికి వారిద్దరి మధ్య ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న వారిద్దరి స్థితి వేరు. ఇంతకు ముందు జరిగిన రాత్రులు తమ ఇష్టానుసారంగా జరిగినట్టు, ఇది ఇద్దరికి మొదటిసారి అన్నట్టుగా అనిపిస్తూ ఉండగా మోహన కొత్తగా కనిపిస్తూ ఉంటే అధరాల మాటున కొంటె నవ్వును దాచుకుని మోహి అంటూ మోహన దగ్గరకు వెళ్ళిన శ్రీకాంత్ని చూసి తల ఉంచుకుంది సిగ్గుగా. ఏ పిచ్చి అంటూ ఆమె చేతిలో ఉన్న పాలు తీసుకుని టేబుల్ మీద పెడుతూ నడిపించుకుంటూ బెడ్ దగ్గరికి చేరుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని, ఈరోజు కొత్తగా అనిపిస్తోందా అడిగాడు శ్రీకాంత్. అని అవునన్నట్టుగా తల ఊపింది ఆమె. నేను కూడా కొత్తగా ఉన్నానా మళ్ళీనా అడిగాడు. నవ్వేసింది ఈసారి. ఈ నవ్వుకు అర్థం ఏంటి మోహన? అవుననా కాదనా అడిగాడు శ్రీకాంత్. మావయ్య అంటూ అతని గుండెల్లో తల దాచుకుంది మోహన. మోహి, మావయ్య దగ్గర ఇంత సిగ్గేంట్రా? అది నా దగ్గర అడిగాడు శ్రీకాంత్. అతని వైపు చూడలేక సిగ్గుతో ఎర్రబడ్డ ముఖాన్ని దాచుకుంటూ గుసగుసలాడుతున్న అతని పెదవులను తన చేత్తో మూసేసింది మోహన. ఆమె చర్యను చూసి నవ్వుకున్న శ్రీకాంత్, నా నోటిని నీ చేత్తో కాదు నీ పెదవులతో మూస్తే ఇంకా బాగుంటుందేమో అన్నాడు ఆమె చెవి దగ్గర సన్నగా చేరి, ఆమె చెవి తమ్మను సుతారంగా కొరుకుతూ. మావయ్య
నిన్ను అంటూ అతని గుండెలపై ఉన్న వెంట్రుకలను పట్టి లాగుతూ ఆడటం మొదలుపెట్టింది మోహన. అబ్బా దెయ్యం అంటూ ఆమెపై తాను చేరి, చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అన్నాడు శ్రీకాంత్. మళ్ళీ మామూలుగా అయిపోయిన మోహన, పోవోయ్ పెద్ద అంటూ వెక్కిరించింది శ్రీకాంత్ని. నవ్వుతూ నవ్విస్తూ కవ్విస్తూ ఆ రేయి వారి జీవితానికి సరికొత్త మెరుగులను దిద్దుతూ ఉండిపోయింది. తెల్లారి లేచాక పక్కన ఉండవలసిన మోహన కనబడక తాను స్నానం చేసి గదిలోకి వచ్చిన శ్రీకాంత్కి పక్కనే వేడివేడి కాఫీ దర్శనమిచ్చింది. దాన్ని చూసి నవ్వుకుంటూ ఆ కాఫీ తాగేసి కిందకు దిగి వచ్చిన శ్రీకాంత్కి ఎర్రని కంచిపట్టు చీర నీలం అంచుది కట్టుకుని అదే రంగు జాకెట్టు వేసుకుని పొడుగాటి తడి జుట్టును తువాలుతోటి బంధించి పాదాలకున్న మువ్వల పట్టీలు గల్లు గల్లుమంటూ ఉండగా పూల కోసమని ఎగురుతూ ఉన్న మోహన కనిపించింది పెరట్లో. వావ్ అంటూ పక్కన ఎవరున్నారు అనేది చూసుకోకుండా అక్కడకు వెళ్ళి ఎగురుతూ ఉన్న మోహనను గబుక్కున ఎత్తి, ఇప్పుడు కోసుకో పూలు అన్నాడు హీరోయిజం ప్రతిఫలిస్తూ ఉండగా శ్రీకాంత్. భయపడి కిందకు చూసిన మోహన శ్రీకాంత్ను చూసి నవ్వుతూ ఉష్ అని ముక్కు మీద వేలు వేసుకుని చూపించి, అటు చూడు అన్నట్టుగా ఒకవైపుకి వేలు పెట్టి చూపించింది. పొద్దున్నే మోహన కోసిన పూలను మాల కడుతూ ఉన్న కస్తూరి గారు, ఆమె పక్కన టేబుల్తో చుట్టూ కుర్చీల మీద టీ తాగుతున్న భాస్కర్, కృష్ణమూర్తి, జానకమ్మ కనిపించారు. అయ్యా అనుకున్న శ్రీకాంత్ మోహనను దింపబోతూ ఉంటే, ఎత్తినవాడివి ఎలాగో ఎత్తావు కానీ కాసేపు అలాగే ఉండు, పిల్ల పూలు కోసుకుంటుంది, చూసింది చాలే కానీ నువ్వు నాతో పాటు వాకింగ్కి రావయ్యా, కాసేపు అలా తిరిగి వద్దాం అంటూ గుంభనంగా నవ్వుకుంటూ అల్లుడు కృష్ణమూర్తిని వాకింగ్కి తీసుకుని వెళ్ళిపోయారు భాస్కర్ గారు. సరి సరి అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు కస్తూరి, జానకమ్మ. పెదవుల మాటున్న సిగ్గును వస్తున్న నవ్వును దాచుకుంటూ దొరికిపోయావుగా అనుకుని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి పూలను కోసుకున్న మోహన, ఇక దించు మావయ్య, చేసిన అల్లరి చాలు అంది నవ్వేస్తూ. చిచ్చి దెయ్యం, పొద్దున్నే వేరే పనేమీ లేదా, పూలు కోస్తూ కూర్చోకపోతే అంటూ అలిగినట్టుగా ముఖం పెట్టి దింపేశాడు మోహనను శ్రీకాంత్. పూల కోసం ఎక్కడ కూర్చున్నాను మావయ్య, నుంచునేగా కోస్తున్నాను అంది నవ్వేస్తూ. ఉదయభానుని లేత కిరణాలు ఎర్రని చీర మీద పడి ఆ వెలుగు ముఖం మీద ప్రతిఫలిస్తూ ఉండగా కుంకుమ తప్ప వేరే ఏ అలంకారము లేని ముఖంతో సిగ్గుతో కందిన బుగ్గలతో తడియారని ఒత్తైన నల్లని కురులు ముఖం మీద పడుతూ ఉంటే అల్లరిని కింద పంటిని కరిచి దాచుకుని అరికాలితో నేల మీద ముగ్గు వేస్తున్నట్టుగా ఊగుతూ ఉన్న మోహనని చూసి, అయ్యిందా పూలు కోయటం అడిగాడు శ్రీకాంత్ మోహన తల మీద ఉన్న ఆకుల్ని తీస్తూ. అన్నట్టుగా తల ఊపింది మోహన. సరే పద అంటూ ఆమె చేతిలో ఉన్న పూల సజ్జని తీసుకుని మరొక చేత్తో మోహన చేతిని పట్టుకుని ఆమెను కాంపౌండ్ లోపలికి తీసుకుని వచ్చాడు శ్రీకాంత్. అబ్బా చెయ్యి వదులు మావయ్య, ఇప్పటికే అంతా మనల్ని చూసి నవ్వి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను వాళ్ళ ముఖాలు ఎలా చూసేది అంది అతని చేతుల్లో ఉన్నటువంటి పూల సజ్జను లాక్కుంటూ మోహన. ఆహా అంత సిగ్గుమాల పని చేశానా నేను అంటూ ఆమెను అమాంతంగా చేతి మీద ఎత్తుకుని పక్కనే ఉన్న మామిడి చెట్టు కిందకు ఆమెను తీసుకుని వెళ్ళి, ఏంటి నిన్ను దింపాలా, అందరూ చూసి నవ్వేశారా అంటూ ఆమె పెదవులను అందుకోబోయాడు. మామయ్య తప్పు, మడిబట్ట, పూజ చేయాలి ప్లీజ్, ఇప్పుడేం వద్దు అంది ఆమె పెదవులకు ముందు చేతిని అడ్డం పెడుతూ. చంపుతున్నావు కదే అంటూ ఆమె నుదుటికి తన నుదుటితోటి కొడుతూ, ఇక నడు అంటూ ఆమెను దింపాడు. దింపిందే చాలు అనుకుని నవ్వుతూ పరిగెత్తి గుమ్మం దగ్గరకు వెళ్ళి వెనుదిరిగి శ్రీకాంత్ను చూసి నవ్వుతూ నాలిక బయటకు పెట్టి వెక్కిరించింది మోహన. నిన్ను అని చుట్టూ చూస్తూ కింద వెతుకుతున్న శ్రీకాంత్ను చూసి అమ్మో అని లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. మోహన పూజ చేసుకుంటూ కూర్చుంటే దగ్గరగా కూర్చుని ఆఫీస్ వర్క్ చూసుకుంటూ మధ్య మధ్య అమ్మ అక్కల నడుమ భక్తితోటి పూజ చేసుకుంటున్న మోహనను చూసి బాప్రే అనుకున్నాడు శ్రీకాంత్. పూజ అయ్యింది. అక్షితలు ఇచ్చి కాళ్లకు మొక్కుతున్న మోహనను చూసి, మీ ఆయన్ని ఏడిపించకుండా ఆనందంగా ఉండు అన్నాడు శ్రీకాంత్. కాళ్లకు దండం పెట్టి ఆ చేతిలోనే ఒక గిల్లు గిల్లింది మోహన. బా దెయ్యం, కండగూడి వచ్చేసిందే అంటూ కాలు రాసుకున్నాడు. అది చూసి నవ్వుకున్నాడు శ్రీకాంత్. తల్లి భార్యకు చేయించిన పచ్చలు నీలాలు పొదిగిన నెక్లెస్లు వంకి వడ్డాణము చూసి దీని పని బాగుంది,
పుట్టినరోజు బంగారం, వరలక్ష్మి వ్రతానికి బంగారం, ఏ పండుగ వచ్చినా బంగారమే అన్నాడు శ్రీకాంత్. దానికేంట్రా, నా ఒక్కగానొక్క కోడలు, ఈ ఇంటికి నా ఇంటికి శ్రీ మహాలక్ష్మి అంది చేతులతో దిష్టి తీస్తున్నట్టుగా వేళ్ళు మిటకరిస్తూ జానకమ్మ. అబ్బో అన్నాడు శ్రీకాంత్. ఎవరూ చూడకుండా అతనిని వెకరించి, భోజనానికి రామయ్య అంది మోహన. తాతగారు భాస్కరం, నాన్న కృష్ణమూర్తి, అమ్మ కస్తూరి, అన్న మనోజ్కి వడ్డిస్తూ తాను భోజనానికి కూర్చుంది మోహన. విందు భోజనం చేస్తూ మనోజ్కి సంబంధం చూశానయ్యా కృష్ణ. అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, ఇంచుమించుగా మోహన వయస్తే, సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం, ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడుపుతున్న కుటుంబం. పిల్లకు కష్టం సుఖం తెలుసు. రూపవతి, మనకు ఎలాగో కట్నం గురించి పెద్ద పట్టింపులేమీ లేవు కాబట్టి అమ్మాయిని చూసి మీకు నచ్చింది అనుకున్నట్లయితే ముందుకు వెళ్దాం అన్నారు భాస్కర్ గారు. అలాగే మావయ్య, మీరు అన్నీ చూపించారుగా జాతకాలు అవిను అన్నాడు కృష్ణమూర్తి. అన్నీ చూపించాకే నీ చెవిన వేశాను. పెళ్లికి ముందు ఎలా ఉన్నా మన ఇంటికి వచ్చాక మన అమ్మాయే, అందుకని జాతకాలు, సాంప్రదాయము, అమ్మాయి ప్రవర్తన అన్నీ చూశానయ్యా. నేను ఎన్ని చూసినా తండ్రివి నువ్వు, తల్లి అది, చేసుకోవలసిన వాడు వాడు. మీ అభిప్రాయాలు మీకు ఉంటాయి కదా, అందుకని తెలియచేద్దాం అనుకుని మీ చెవిన వేస్తున్నా. ఇదిగో ఫోటో తీసుకొచ్చాను చూడండి, మీ వాడికి నచ్చినట్లయితే ముందుకు వెళ్దాం అన్నారు భాస్కర్ గారు. ఫోటో అందుకుని చూసినటువంటి కృష్ణమూర్తి, అమ్మాయి బాగుంది మావయ్య గారు, పేరేమిటి అన్నాడు. అమ్మాయి పేరు మహతి, ప్రస్తుతం హైదరాబాద్లోనే పలానా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. మీకు అందరికీ నచ్చాలి కదా అంటూ ఆఖరుగా మనోజ్ వైపు చూశారు తాత భాస్కరం గారు. భర్త చేతి నుంచి ఆ ఫోటోను లాక్కున్నంత పనిచేసి తీసుకుంది ఉత్సాహంతో కస్తూరి. అరే, నన్ను కూడా చూడని కస్తూరి అంటున్నారు ఆయన. చూదురులేండి, ముందు నన్ను చూడనివ్వండి, అసలే అత్తగారిని అంటూ నవ్వుతూ పక్కనే ఉన్న తల్లికి చూపిస్తూ, అమ్మాయి బాగుంది కదా అమ్మా అంది కస్తూరి. అది చూసి పళ్ళు కొరుక్కుంటూ, అది అడగాల్సింది నన్ను, అమ్మాయి బాగుంది కదండి అని నన్ను అడగాలి అన్నారు కృష్ణమూర్తి గారు. సర్లేండి, అన్నీ అయ్యాక మీరు నేను కబుర్లు చెప్పుకుందాం అంటూ చిటపటలాడే మొగుడు ముఖాన్న చూసి నాలికను బయటపెట్టి వికరించింది కస్తూరి. బాగుందర్రా, ఇదెక్కడి చోద్యం, రాను రాను పిల్లల్లాగా తయారవుతున్నారు. తల్లిని చూసి కూతురు నేర్చుకుంటోందా, కూతురుని చూసి తల్లి నేర్చుకుంటోందా? ఇలాగే ఉంటే రేపు ఆ వచ్చే కోడలు అసలు లెక్క చేస్తుందా? కొంచెం ఆ కొంటి వేషాలు మానాలే అమ్మాయి అని ముద్దుగా కూతుని కసురుకున్నారు జానకమ్మ గారు. చాలులే అమ్మా, నీ చాదస్తం అని కస్తూరి అంటూ ఉండగా ఆ ఫోటోను తీసుకున్న శ్రీకాంత్ ఆ ఫోటోను స్కాన్ చేసి అందరి ఫోన్లలోకి పంపి, ఇప్పుడు చూసుకో అక్క, నీకు కావలసినంతసేపు. రేయ్ బావమరిది, నీకు నేను చేసే సాయం ఇదే, వెళ్ళి అమ్మాయి ఫోటోను చూసి ఆలోచించుకో. తర్వాత సరిగ్గా చూడలేదు, అమ్మాయి సన్నగా ఉంది, లావుగా ఉంది, నల్లగా ఉంది, తెల్లగా ఉంది అంటే బాగోదు అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. చాలేరా మావయ్య, పెద్ద కోస్తున్నావు కోతలు, నీ పెళ్ళికే మేమంతా పెద్ద మనుషులయ్యి చేయవలసి వచ్చింది అంటూ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు మనోజ్. ఫోన్లో అమ్మాయి ఫోటోలు చూస్తున్న మోహనని చూసి, ఏం మోహన, అమ్మాయి నీకెలా ఉంది అన్నాడు దగ్గరకు వచ్చి నిలబడి శ్రీకాంత్. నాకు బాగానే అనిపిస్తుంది మావయ్య, నచ్చాల్సింది అన్నయ్య కదా అంది నవ్వుతూ మోహన. అది చూసిన జానకమ్మ గారు, అవునే అమ్మాయి, ఆడపడుచు అర్ధమొగుడు అన్నారు. అన్నయ్య పెళ్ళికి పెత్తనం అంతా నీదే, నీకెలా కావాలంటే అలా ఆడుకో. అన్నయ్య పెళ్ళిలో చెల్లెళ్ళదే టైము, అది దాటితే మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఒకటే అన్నారు నవ్వుతూ. ఓహో, ఆడపడుచు అర్ధమొగుడా అమ్మమ్మ అని నవ్వుతూ, తెలిసిందా అనే లెవెల్లో ఫోజ్ ఇచ్చింది మోహన. ఆ ఫోజును చూసి నవ్వేసిన శ్రీకాంత్, అదేదో విక్టోరియా మహారాణి పదవిలాగా ఫీల్ అవుతోంది అమ్మ. అయినా దీని మొహం, దీని సీనియర్లు దీన్ని ఏడిపించారు, దీని జూనియర్లు దీన్ని ఏడిపించారు, ఇది వెళ్ళి ఆ కోతిగాడి పెళ్లిలో ఏదో చేసేస్తుందట అంటూ నవ్వాడు శ్రీకాంత్. ఇదిగో మావయ్య, ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది అని మూతి ముడిచి కోపంగా చూసింది మోహన. కోపం కూడా వచ్చిందా అంటూ మోహన్ ముక్కును పిండి, సరే పద అంటూ పైకి తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీకాంత్.
యువతల మనోజ్ గదిలో ఫోన్లో ఆ అమ్మాయి ఫోటోను చూస్తూ ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి మనోజ్కి. ఇంచుమించుగా ఒక నెల రోజుల ముందు ఏమీ కాలక్షేపం కాక సరదాగా ఒక మాల్కి వెళ్ళాడు మనోజ్. అక్కడ ఆ అమ్మాయి ఒక డొక్కుబండితోటి మనోజ్ కారుని ఢీకొట్టింది. అది చూసి చాలా కోపంగా కిందకు వచ్చాడు మనోజ్ ఫ్రెండ్ వరుణ్. తను కారులో కూర్చుని ఉన్నాడు. ఏంటి కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తా ఉన్నావా? బుద్ధి ఉండక్కల్లా నువ్వు నీ డొక్కుబండి అంటూ అరవడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లతోటి ఐఎమ్ రియల్లీ సారీ అండి, అయినా ఒరిజినల్ యజమానికి లేని బాధ మీకెందుకండి? ఆయన కదలకుండా మెదలకుండా అలాగే కూర్చున్నారుగా. ఏదో బండి వచ్చి అలా తగిలింది. ఆడపిల్లల బండి వచ్చి మగవాళ్ళ కారును ఢీకొంటే వరప్రసాదం అనుకోవాలి, కానీ ఇలాగ నోరు వేసుకుని పడిపోతారా? అడిగింది ఆమె. ఏం ప్రసాదం అమ్మా అడిగాడు వరుణ్. వరప్రసాదం అమ్మా అంటూ ఎత్తుగా ఉన్న ఆమె ఫ్రెండ్ అంది. ఆ అమ్మాయిని చూసిన వరుణ్, ఈ తాడి చెట్టుని ముందు కాకుండా వెనక పెట్టుకున్న నీకు కళ్ళు కనబడలేదా తల్లి అని అడిగాడు అలేఖ్యని. మైండ్ యువర్ వర్డ్స్, తాడి చెట్టు కొబ్బరి చెట్టు అంటావేంటి? అమ్మాయిల్ని వేటితో పోల్చాలో తెలీదా? బొత్తిగా సన్నాసలే ఉన్నావే అంది ఆ పిల్ల. ఏమ్మా పెద్ద మా కారుని గుద్దేసి దానికి సొట్టపెట్టి పైగా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు అంటూ మీదకు వెళ్ళాడు వరుణ్. ఆ పిల్ల ఏమాత్రం భయపడకుండా, సాలే ఆడపిల్ల నన్ను దమ్కి వేస్తున్నావు, నాతో పెట్టుకుంటే అయ్యేది మసాలా వడా అంది ఆ పిల్ల. ఏంటే నా కార్ని గుద్దుంది కాకుండా కోస్తున్నావు అంటూ దెబ్బలాడబోయాడు వరుణ్. రే వరుణ్ ఆగు అంటూ ఆపిన మనోజ్. చూడండి, చూసి గుద్దారో చూడక గుద్దారో మొత్తానికైతే కారుని గుద్దారు కాబట్టి ఛార్జ్ పే చేయండి అంటూ ఎదురుగా ఉన్న వాళ్లను అడిగాడు. అప్పుడు పక్కన ఎత్తుగా ఉన్న అమ్మాయి, సార్ ఇది నా బండి, మమ్మల్ని మా బండిని చూసి కొంచెం రీజనబుల్గా మాట్లాడండి సార్ అంది కొంచెం తగ్గుతూ. ఏ ఇనుప సామాన్ల కొట్టు నుంచి తెచ్చావు తల్లి దీన్ని? పైగా దీనిని బండి అంటారట, దగ్గరగా దీనికి మా మొత్తమ్మ వయసు ఉండుంటుంది అన్నాడు ఎకసక్కంగా చూసి నవ్వుతూ వరుణ్. ఏం బాబు, ఇనప సామాన్ల కొట్టు దగ్గర తప్ప వేరే కొట్లు పరిచయం లేవా ఏమిటి మీకు? బాగా తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. ఎత్తి కొడితే హుస్సేన్ సాగర్లో ఉంటావు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమ్మా అంటూ చేతులు మడిచి చూపిస్తూ చెప్పింది పక్కన ఉన్న అమ్మోరు లాంటి అమ్మాయి. కోమలి ఊరుకో అంటూ అమ్మోరు తల్లి చెయ్యి పట్టుకుని ఆపేసింది అక్కడే ఉన్న మహతి. ఈ అమ్మోరు తల్లి పేరు కోమల. కోమలత్వం లేని దానిని కోమలి అంటారనుకుంటాను. రాను రాను పేర్లకి మనుషులకు సంబంధమే ఉండటం లేదు అన్నాడు మనోజ్ పక్కన ఉన్నటువంటి వరుణ్. ఇదిగో దాన్ని దీన్ని అన్నావనుకో అంటూ మళ్ళీ ముందుకు రాబోయింది కోమలి. అబ్బా ఉండవే నువ్వు. సార్ అనుకోకుండా జరిగిపోయింది. చదువుకునే అమ్మాయిలం, మా దగ్గర ఇంత కాస్ట్లీ కార్ రిపేర్ చేయించేంత మనీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. దయ ఉంచి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి సార్. ఇలా చూస్తే మీరు కార్ని బ్యాక్ చేస్తున్నారు, మేము అనుకోకుండా డాష్గా వచ్చేసాం. ఇద్దరి తప్పు ఉంది కదా. నీ కారు ఎలా డ్యామేజ్ అయిందో మా బండి కూడా అలాగే డ్యామేజ్ అయింది. కారులో ఉండడం వల్ల మీకేమీ కాలేదు, మేమిద్దరము కింద పడ్డాం. చేయి చూడండి ఎలా గిక్కుపోయిందో అంటూ చేతిని చూపించింది అమ్మాయి. కాటుకు పెట్టిన అందమైన పెద్ద పెద్ద కనులు ఇంకా పెద్దవిగా చేసి ఆ అమ్మాయి అలా మాట్లాడుతూ ఉంటే ఆమె ముఖ కదలికలకు తగ్గట్టుగా ఆమె చెవికి ఉన్న జుంకీలు ఊగుతూ ఉంటే వైట్ గాగ్రా, బ్లూ కలర్ గీతలు ఉన్న టాప్, దాని మీద వైట్ అండ్ బ్లూ కలర్ దుపట్టా, మెడ చుట్టూ చుట్టి సింపుల్గా ఓ చేతికి వాచి మరో చేతికి చాలా గాజులు ఉన్న చేతిని ఆమె ఎత్తి చూపించేసరికి ఆమె చేతికి అయిన గాయం నుంచి వస్తున్న రక్తం చూసేసరికి అంత సున్నితమైన చేయి అలా కనిపించేసరికి ఓ షట్ అన్నాడు మనోజ్. రే మావా ఏంట్రా చూపులో తేడా వచ్చేసింది? అమ్మాయి అని ఊరుకోకూడదురా, అందున పక్కన ఇలాంటి జైంట్ వీల్ ఉన్నప్పుడు అన్నాడు వరుణ్. వరుణ్ మాటలకి చాలా కోపం వచ్చేసింది కోమలికి. సార్ మీరు ఇంత డీసెంట్గా ఉన్నారు కదా, మీ ఫ్రెండ్ ఏంటండి ఇట్లా హౌలే లెక్క ఉన్నాడు అడిగింది కోమలి. అసలు వీడిని ఎలా భరిస్తున్నారు అంది. ఓ సిని అయ్యా ఎంత మాట నవే,
నన్ను నన్ను పట్టుకుని హౌలే అంటావా? ఏందిరా మామ అట్టా చూస్తున్నావు? ఇది ఇన్ని మాటలు అన్నందుకు అయినా వీళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి డబ్బుల్ని వసూలు చేయాలిరా మనం అన్నాడు వరుణ్. ముక్కు పిండినా జేబు పిండినా వచ్చేది డబ్బులైతే కావు అంది కోమలి కోపంగా చూస్తూ. వరుణ్ పై నుంచి కింద దాకా చిరాగ్గా చూశాడు కోమలిని. ఉన్న హైట్ సరిపోనట్టుగా హీల్సు, జీన్స్ ప్యాంటు, టీషర్టు, మీద ఓవర్ కోటు, నిర్లక్ష్యంగా వదిలేసి పోనీటైల్ వేసిన జుట్టు, వరుణ్ మీద ఉన్న కోపాన్ని అంతా ప్రదర్శిస్తూ పర్రా పర్రా బబుల్ గమ్ని నవిలేస్తోంది అమ్మాయి. ఆ అమ్మాయిని చూడగానే వరుణ్, అమ్మా మహాతల్లి, మీ అమ్మగారు రోజు నీకు ఏం పెడతారు తల్లి అని అడిగాడు భక్తిగా చూస్తూ. అంతే, పెద్ద పెట్టున పక్కపక్క నవ్వేశాడు మనోజ్. కోపం వచ్చిన కోమలి హీల్ తోటి వరుణ్ షూ మీద ఒక్కటిచ్చింది గట్టిగా. కెవ్వుమన్న వరుణ్ షూ చూసుకోగానే దానికి ఇంత కన్నం పడింది. నా షూ వస్తే అమ్మోరు తల్లి, ఇది బ్రాండెడ్ కలెక్షనే అన్నాడు, లిమిటెడ్ ఎడిషన్ అంటూ. ఏంటయ్యా బ్రాండు? నాతో పాటు ఒక్కసారి కోటి బజార్కి వస్తే ఇలాంటి షూలు 10 కొనిస్తా చెప్పింది రెక్లెస్గా ముఖం పెట్టుకుని కోమలి. సేయ్ అనవసరంగా నోరెత్తకు, ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి త్వరగా బయటకు పోదాం పదా చెప్పింది మహతి. వెళ్దురు గాని ముందు మాకు రావాల్సింది మాకిచ్చి అన్నాడు వరుణ్. కందకు లేని దురద కత్తిపీటకెందుకని నీకెందుకయ్యా ఈ దూలంతా? కారు ఓనరు అసలు మాట్లాడటమే లేదు, చూడు ఎంత కూల్గా ఉన్నారు అంది కోమలి మనోజ్ వైపు చూపిస్తూ మర్యాదగా. అమ్మా కోమలీదేవి, వాడెందుకు మాట్లాడతాడమ్మా? కారు నాదమ్మా మెల్లగా చెప్పాడు వరుణ్. అయ్యో సారీ సార్, అనుకోకుండా జరిగిపోయింది సార్. ఏదో ఆడపిల్లలం, మొదటి తప్పుగా వదిలేయండి సార్. ఇంకెప్పుడు మీ కంటికి కాదు, మీ కారు కంటికి కూడా కనిపించను సార్, నిజం, ప్రామిస్ అంటూ గొంతు మీద చెయ్యి వేసుకుని చెప్పడం మొదలుపెట్టింది కోమలి. కారు వరుణ్ది అని తెలియగానే కోమలి మాట్లాడే తీరు, ఆమె ప్రవర్తనలో మార్పు కొట్ట వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ మార్పు చూడగానే ఆహాహా కోమలి, ఒక 10 నిమిషాల ముందు నేను అమ్మోరు రూపంలో చూడకపోయినట్లయితే నిజంగా నీ యాక్షన్కి చిత్తై నీ బండిని నిన్ను కూడా నా కారులోనే ఎక్కించుకుని మరీ ఇంటికి తీసుకుని వెళ్ళి దింపి వచ్చుండేవాడిని. కానీ నీ గురించి అంత తెలిసాక ఊరుకునేది లేదు. ఏది నీ ఐడి కార్డు అడిగాడు వరుణ్. ఎన్ని మాటలన్నావు నన్ను, చెప్తా నీ సంగతి చెప్తా అంటూ ఉండగా అటువైపు వచ్చిన సెక్యూరిటీ గార్డ్, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా సార్ అంటూ అటు వచ్చాడు. నో నాట్ ఇట్ ఆల్, అంతా బాగానే ఉంది, థ్యాంక్ యూ అన్నాడు మనోజ్. అతను అన్నదానికి స్నేహితురాళ్ళు ఇద్దరు కాస్త కూలయ్యి థ్యాంక్స్ సార్ అన్నారు కామ్గా. ఇట్స్ ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అందరూ ఒకలాగా ఉండరుగా. తప్పు మనదైనప్పుడు కొంచెం తగ్గి మాట్లాడాలి. మా వాడు కనుక ఇంతకటి నుంచి మీ ఆకతాయితనాన్ని భరిస్తూ వస్తున్నాడు. అదే మరొకరైతే ఇంకో రకంగా ఉండేదేమో, జాగ్రత్తగా ఉండండి అంటూ మాల్ లోపలికి కదిలాడు మనోజ్. జాగ్రత్త అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వరుణ్. ఆ విషయం గుర్తొచ్చిన మనోజ్ తనలో తాను నవ్వుకుంటూ, అయితే నీ పేరు మహతి అన్నాడు ఆమెతో మాట్లాడుతున్నట్టుగా ఫోటోని చూసి మాట్లాడుతూ. ఫోటోలోని మహతి అవును అన్నట్టుగా నవ్వుతూ ఉంది. తెల్లవారుజామున లేచి జాగింగ్ చేసి వచ్చేటప్పటికి జిమ్ చేస్తూ కనిపించాడు శ్రీకాంత్. ఎరా బామర్ది, ఎంత దాకా వచ్చింది ఆలోచన? ఫోటో తీసుకున్నాక మళ్ళీ కనబడనే లేదు అడిగాడు శ్రీకాంత్. ఏం లేదు మావయ్య, ఏదో రాత్రి చాలా వర్క్ ఉండిపోయింది, అది అయ్యేసరికి లేట్ అయింది. మీరంతా పూజలు వ్రతాలు అంటూ బాగా అలసిపోయి ఉన్నారు కదా, ఏం మాట్లాడతానులే అని ఊరుకున్నాను అన్నాడు మనోజ్. మరి నేను వచ్చి ఈరోజు చూసేసరికి తమరేమో ఫోటోని తీక్షణంగా చూస్తూ నవ్వుకుంటూ ఏవో కలల్లో తేలిపోతున్నట్టుగా ఆలోచనల్లో ఉన్నారు. పాపం, అలా ఉన్నవాడిని ఏం డిస్టర్బ్ చేస్తామని బయలుదేరి వచ్చేశాను అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. మావయ్య అన్నాడు మనోజ్ బతిమలాడుతున్నట్టుగా, ఇంకా దాని గురించి మాట్లాడద్దు అన్నట్టు. రే శ్రీకాంత్, ఇక్కడ మామూలుగా మాట్లాడు అన్నాడు శ్రీకాంత్. ఇక తప్పదు అన్నట్టుగా మహతితో తనకు జరిగిన మొదటి పరిచయం గురించి వివరించాడు మనోజ్. బాగుందిరా, చాలా బాగుంది. సరే కానీ ఇంతకీ ఆ అమ్మాయి నచ్చినట్టేగా అన్నాడు శ్రీకాంత్. అప్పుడే ఎలా చెప్తాం మావయ్య, పెళ్లి చూపులు ఎలాగో ఉన్నాయి అన్నారుగా, అయ్యాక ఆలోచిద్దాంలే అన్నాడు మనోజ్ నవ్వుతూ. ఛా,
అయితే వద్దని కూడా చెప్పే అవకాశం ఉందన్నమాట అన్నాడు శ్రీకాంత్. చచా, నేనెప్పుడూ అలా చెప్పలేదు కదా అన్నాడు మనోజ్ వెంటనే. అయితే సరే పద, నువ్వు సరే అన్నావు అన్నమాట అన్నాడు శ్రీకాంత్. ఏంటి మావయ్య నువ్వు నన్ను చిన్నపిల్లాడిని చేసి కంగారు పెట్టేస్తున్నావు అన్నాడు మనోజ్ గట్టిగా నవ్వేస్తూ. శ్రీకాంత్, నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితోనూ అనుకో అంటూ అక్కడికి వచ్చిన మోహన్ను చూసి టాపిక్ మార్చేశాడు. నా నీవే నేనే నవలను చదువుతున్నాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటానండి. నమస్తే.